5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సహస్ర హత్య కేసులో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే బాలుడు హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. కానీ బాలిక కుటుంబం మాత్రం ప్లాన్ ప్రకారమే చంపాడంటూ ఆరోపిస్తోంది. ఇంతకీ బాలుడు బ్యాట్ కోసమే హత్య చేశాడా లేదా ప్లాన్ ప్రకారమే సహస్రను చంపాడా? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. క్రికెట్ బ్యాట్ కోసమే బాలికను 10వ తరగతి విద్యార్థి హత్య చేశాడని పోలీసులు తేల్చారు. ఆ కుర్రాడే హత్య చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేశాడని స్పష్టం చేశారు. అలాగే మర్డర్ వెపన్ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు సైబరాబాద్ పోలీసులు. సహస్ర కుటుంబంతో బాలుడు, అతని కుటుంబ సభ్యులు కలివిడిగానే ఉండేవారు. గతేడాది సహస్ర బర్త్డే వేడుకలకు తన కుటుంబ సభ్యులతో కలిసి బాలుడు వెళ్లాడు. సహస్ర తమ్ముడితోనూ నిందితుడు స్నేహంగానే ఉండేవాడు. ఈ క్రమంలో అతడితో కలిసి పలుమార్లు క్రికెట్ కూడా ఆడాడు. సహస్ర తమ్ముడి దగ్గర ఎంఆర్ఎఫ్ క్రికెట్ బ్యాట్ ఉంది. అది తనకు కూడా కావాలని తరచూ అడిగేవాడు. ఒక్కోసారి ఇవ్వకపోవడంతో అతను కోపంతో వెళ్లిపోయేవాడు. అయితే ఓ రోజు బ్యాట్తో ఆడతా అని అడిగితే సహస్ర తమ్ముడు ఇవ్వలేదు. ఆ బ్యాట్ మంచి స్ట్రోక్ ఉండటం వల్ల ఆ బ్యాట్ దొంగతనం చెయ్యాలని బాలుడు భావించాడని బాలానగర్ డీఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్ లో మిషన్ డన్ అని రాసుకు. సహస్ర తమ్ముడి దగ్గర ఉన్న బ్యాట్ ను దొంగిలించేందుకు నెల రోజుల నుంచి బాలుడు ప్లాన్ చేశాడు. 6 ఏళ్ల నుంచి ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూసే అలవాటు. సస్పెన్స్, మిస్టరీ సినిమాలు, వీడియోలు విపరీతంగా చూసేవాడు. స్కూల్కు కూడా వెళ్లేవాడు కాదు. బడి ఎగ్గొట్టి ఎక్కువగా ఓటీటీలు చూసేవాడు. దొంగతనం ఎలా చేయాలో బాలుడు ముందుగానే స్లిప్ లో రాసుకున్నాడు. చివరిలో మిషన్ డన్ అని కూడా స్లిప్ లో రాసుకున్నాడు. నెల రోజుల నుంచి ప్లాన్ చేసుకున్న విధంగా బ్యాట్ దొంగతనం కోసం సహస్ర ఇంటికెళ్లాడు. ప్రతిసారి సహస్ర వాళ్ల డోర్ దగ్గరికి వేసి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాడు. కిచెన్ లో ఉన్న బ్యాట్ తీసుకుని వెళుతుంటే సహస్ర గుర్తించి చొక్కా పట్టుకుంది. ఆపై బాలికను తోసేసి కళ్ళు మూసి విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఆ కిచెన్ లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో, యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్, మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా. ఇదిలా ఉంటే బాలుడిపై పోలీసులకు ముందే అనుమానం వచ్చింది. అయితే అప్పుడు విచారించగా అతడు అబద్ధం చెప్పాడు. ఆ క్రమంలో వేరే వారు కూడా గోడ దగ్గర బాలుడు తచ్చాడుతూ ఉన్న విషయాన్ని చూసి తమకు చెప్పారని సిపి మహంతి చెప్పారు. మర్డర్ తరువాత బాలుడి షర్టుకు రక్తం మరకలు అంటుకున్నాయి. అనంతరం ఆరేసిన షర్టును అడ్డుపెట్టుకుని ఇంట్లోకి వెళ్లి స్నానం చేశాడు. ఈ విధంగా తన కుటుంబంతో పాటు పోలీసులను తప్పుదోవ పట్టించాడని సిపి మహంతి అన్నారు. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసేటప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెల్లింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. మరోవైపు సహస్ర తల్లిదండ్రులు మాత్రం మరో కారణం చెబుతున్నారు. బ్యాట్ కోసమే హత్య చేశాడని పోలీసులు అంటుంటే బ్యాట్ కోసం వచ్చేవాడు కత్తి ఎందుకు తెచ్చుకుంటాడంటూ సహస్ర తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే సహస్రను హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసును పోలీసులు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని సహస్ర తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడు మైనర్ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అటు పోలీసులు మాత్రం బ్యాట్ కోసమే వెళ్లి సహస్రను హత్య చేశాడని ప్రకటించారు. ఇంతకీ బాలుడు బ్యాట్ కోసమే వెళ్లాడా, చోరీ కోసం వెళ్లాడా?
లేదా సహస్రను చంపేందుకే వెళ్లాడా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే పోలీసులు మాత్రం సింపుల్ గా బ్యాట్ కోసమే మర్డర్ జరిగిందని చెప్పారు. కానీ సహస్ర తల్లి మాత్రం పోలీసులను ప్రశ్నిస్తూనే ఉంది. ఒక్క బ్యాట్ కోసమే అలా చంపేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం చేశారని హత్య చేస్తే ఇలాగే వదిలేస్తారా అంటూ ప్రశ్నించింది. తమకు న్యాయం చేయాలని కోరింది. నిందితుడి తల్లిదండ్రులను కూడా శిక్షించాలని డిమాండ్ చేసింది. బాలుడిని ముందే మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంది. బాలుడి తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టి ఉంటే క్రిమినల్ గా మారేవాడు కాదని చెప్పింది. తమ పాపను ఎంత దారుణంగా హత్య చేశాడో నిందితుడిని కూడా అలాగే శిక్షించాలని కోరింది. ఒక 1 అవర్ లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి. నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? బాలుడికి ముందు నుంచే క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయని సహస్ర తండ్రి ఆరోపించారు. బ్యాటు దొంగతనానికి వస్తే కత్తి ఎందుకు తెస్తాడని ప్రశ్నించారు. ప్రీ ప్లాన్ తోనే సహస్రను హత్య చేసేందుకు కుట్ర పన్నాడని, తాము ఇంట్లో లేని సమయం చూసి హత్య చేశాడని సహస్ర తండ్రి ఆరోపించాడు. తమకి న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. బ్యాట్ కోసం అయితే రాలేడు వాడు. అన్ని స్లిప్ రాసుకొని అన్ని చేసుకొని వచ్చిండాడు. కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు. దొంగతనానికి వచ్చి నా పాపను చంపిండు. నా పాపను చంపితే నా పాప తిరిగి రాదు. నా కడుపు మంట ఒకటే చెప్తున్నాను. వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను. కాల్ చేయండి వాడిని, నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్. ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, చట్టానికి నా విజ్ఞప్తి ఇదే. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు, నాకు తెలియదు. ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది నాకు. ఇదిలా ఉంటే సహస్ర కుటుంబ సభ్యులను రాష్ట్ర ఎస్టీ/ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు. సహస్రను నిందితుడు క్రూరంగా హత్య చేశాడని, ఇలాంటి దారుణం మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం నిందితుడిని జువైనల్ హోమ్ కు తరలించారు పోలీసులు. నిందితుడిని మేడ్చల్ కోర్టులో హాజరుపరచగా సైదాబాద్ జువైనల్ హోమ్ కు తరలించాలని ఆదేశించింది న్యాయస్థానం. దీంతో మేడ్చల్ నుంచి సైదాబాద్ జువైనల్ హోమ్ కు తరలించారు ఖాకీలు.